2025లో ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేశారో వాళ్ళకి పుత్తూరులోని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మీకైతే క్లియర్ గా అయితే చెప్తాను. ఇక్కడ మనకి సైటెక్ ఉంటుంది, సిస్టిక్ అని ఉంటుంది. సో మనకైతే కౌన్సిలింగ్ కోడ్ కూడా మనకైతే వీళ్ళు చూపిస్తున్నారు, SDTN. సో ఇది సైటెక్ కు సంబంధించిన వెబ్సైట్ అండి. సో ఈ కాలేజ్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అలాగే ఈ కాలేజ్లో ఎవరైనా పర్సనల్గా అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకోవాలనుకుంటే కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సో నేను మీకు సజెస్ట్ చేస్తాను చేరచ్చా చేరకూడదు అనేది. సో నేనైతే పక్కా చెప్పేస్తున్నా, మీరు నన్ను అడగకపోయినా నేనైతే చేరొద్దని చెప్తా. లేదు ఇంకా మేము ఖచ్చితంగా చేరాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో. సో నాకు తెలిసిన వాళ్ళు అయితే ఈ కాలేజీలో ఉన్నారనమాట. సో కొంచెం మాట్లాడదాం, ఓకేనా? సో నెక్స్ట్ ఈ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టు నా ఫ్రెండ్స్ కూడా ఈ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ ఏంటంటే ఇది అటానమస్ కాలేజ్ అన్నమాట. కాబట్టి మీకు ఎగ్జామ్స్ అనేటివి కాలేజ్లోనే జరుగుతాయి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మనకి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇవన్నీ మీకు అవసరం లేదు. కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇందులో మనకి స్పెషలైజేషన్స్ కొన్ని ఉంటాయండి కాలేజ్లో. సో స్పెషలైజేషన్లో మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. సో నా ఫ్రెండ్కి దీంట్లో వచ్చింది ఫస్ట్ సీట్ 28K వచ్చింది, తను ఓసీ క్యాస్ట్. సో ఓసీ క్యాస్ట్కి ఈ కాలేజ్ తను SVC పెట్టుకున్నాడు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్, బట్ అది రాకపోయేసరికి ఇంకా ఇందులో వచ్చింది సిద్ధార్థలో వచ్చేసరికి నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకుంటే అప్పుడు కూడా SVCకే ట్రై చేసినాడు, బట్ ఏంటంటే సెకండ్ టైం కూడా మనకి ఈ సిద్ధార్థ కాలేజ్లోనే వచ్చింది. సో అప్పుడు ఇంకేం చేయలేక, కాకపోతే అప్పుడు ఏంటంటే CSCకి వచ్చింది, సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వచ్చింది. ఫస్ట్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చింది. సో అలా అయిందనమాట. సో ఇప్పుడు తను ఈ కాలేజ్లో చదువుతున్నాడు. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఈ కాలేజ్ చదువుతున్నారు, ఎందుకంటే మా ఊరికి దగ్గరలో ఉన్నది ఈ కాలేజ్ కూడా, తిరుపతి ఇదంతా మా ఏరియానే కాబట్టి నేనైతే బాగా చెప్పేస్తాను ఈ కాలేజ్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి CSC ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, CSC విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉందండి. సో ఇలా కంప్యూటర్ సైన్స్ సంబంధించి కోర్సెస్ అయితే ఇవైతే ఉన్నాయి. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ గురించి ఇవన్నీ కూడా నేను చెప్తా. నాకు తెలిసిన మీకు మెయిన్గా ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకటి చెప్తా. ఈ కాలేజ్ సరౌండింగ్స్ అంతా కొంచెం చెట్లు పొదలు ఇవన్నీ బాగానే ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా అంటే చెడిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. సీరియస్లీ చెప్తున్నా, జోక్ కాదు. నా ఫ్యామిలీలో మీరు చదవాలి, బుద్ధిగా చదువుకుంటాం అనుకుంటే వెళ్ళండి, హ్యాపీగా చదువుకోండి, ప్రాబ్లం లేదు. నా ఫ్యామిలీలో కూడా ఒక ఇద్దరు అయితే ఈ కాలేజ్ జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ పాస్ చేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు, ఓకేనా? ఎగ్జామ్స్ పాస్ చేయలేక కాలేజీకి రెగ్యులర్గా పోక పీజీల్లో అడక్క తింటూ ఇట్లా జీవితాన్ని నాశనం చేసుకునేసారు. సో అలా మీరు కాకూడదని నేను చెప్తున్నా. మిమ్మల్ని పంపించేది చదువుకోమని. సో మీరు చదువు మీద మాత్రం దృష్టి పెట్టండి, అదర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టద్దు, ఓకేనా? మీకు వెబ్సైట్లో సీట్ వస్తే ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి. నేను ఒకటే చెప్తున్నా, మీకు దీనికంటే బెటర్ కాలేజెస్ ఉన్నాయి, బట్ అందులో మీకు రాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి. ఇంకా ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే, సో ప్లేస్మెంట్స్లో కూడా మనకి ఈ కాలేజ్ అయితే మరీ ఒకప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఓ రేంజ్లో ఉండేది. చిత్తూరు జిల్లా మొత్తం మారు మోగిపోయేది సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ అంటే. బట్ ఇప్పుడు అంత డిమాండ్ అయితే లేదండి సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్కి. రియాలిటీ మాట్లాడుకుంటే ఇప్పుడంతా SVCకి ఆ మోహన్ బాబు యూనివర్సిటీయే తోపులో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. సో నెక్స్ట్ చూసుకుంటున్నట్టయితే ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 40 LPA అండి, ఓకేనా? 40 LPA హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఈ కాలేజ్కి అయితే వచ్చింది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3.5 అయితే వచ్చింది. మా రిలేటివ్స్లో చాలా మంది ఈ కాలేజ్లో చదివి జాబులు చేస్తున్న వాళ్ళు బోల్డ్ అని మంది ఉన్నారు. ఒకప్పుడు సూపర్ ఉండేది ఈ కాలేజ్, సీరియస్గా చెప్తున్నా. బట్ ఎందుకో తర్వాత వీక్ అయిపోయిందో ఈ కాలేజ్ మనకే తెలియదు, ఇంకా వాళ్ళకే తెలియాలి అంతా. ఇంకా NAC A+ గ్రేడ్ అయితే ఉందండి ఈ కాలేజ్కి. సో అలాగే ఇక్కడ మనకి ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో బీటెక్ అనేది అంత ఈజీ కాదు మీరు అనుకుంటున్నట్టు. ఈజీగా పాస్ అయిపోతాం అంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. అందరూ అనుకుంటూ ఉంటారు సో బీటెక్ ఎలాగోలా పాస్ అయిపోవచ్చు అని. రియాలిటీ చెప్తున్నా, నా ఫ్రెండ్ టాపర్ అండి, క్లాస్ టాపర్. వాడికే ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉంది ఇప్పటికీ. సప్లై రాశాడు, మళ్ళీ ఇదే కాలేజీలో మళ్ళీ రాస్తున్నాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయినాడు. 2 times ఫెయిల్ అయిపోయాడు అనమాట. 2 times రాశాడు, ఫెయిల్ అయిపోయినాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బీటెక్ అంతా అంత ఈజీ కాదు. మీరు బాగా చదివి మంచిగా పాస్ అయితే
ఓకే. లేదు ఏమన్నా తేడా జరిగిందా ఇంకా మీరు అటు రాలేరు, ఇటు రాని పరిస్థితి అయిపోతుంది. సో ప్రతి సెమ్‌కి మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాయండి. పాస్ అవుతారు. ఓకేనా? వాడేం చదవడని కాదు. వాడు సూపర్ చదువుతాడు. వాడి పరిస్థితి అట్టుందంటే అర్థం చేసుకోండి. సో అది నేను చెప్పేది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా జాబ్ చేయాలి, మంచిగా ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకుంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, మంచిగా తెచ్చుకోండి. అంతేగాని నేను కాలేజ్లో జాయిన్ అయిపోయా నాకు ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అనుకుంటే ఇది మీ పొరపాటు అంతే. చాలా మంది తెలియక బీటెక్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అసలు చాలా మందికి నాలెడ్జే ఉండదు. ఒక బీటెక్ ఎలాగోలా కంప్లీట్ అయిపోతుంది, కింద మీద పడి ఎలాగోలా చేసేస్తారు చాలా మంది. కానీ ఏమవుతుందంటే వన్స్ బయట వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ఏం నాలెడ్జ్ ఉండదు, ఉట్టి జీరో 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 నాలెడ్జ్ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా నాకు జాబ్ సాఫ్ట్వేర్లో అయితే రాదండి. నా మొక్కానికి సాఫ్ట్వేర్ జాబ్ నాకు రాదు. నేను రియాలిటీగా చెప్తున్నా. నాకు అంత కోడింగ్ నాలెడ్జ్ లేదు. నా బుర్రకు అది ఎక్కదు. నేనే చెప్పేస్తున్నా, నా బుర్రకు అది ఎక్కదు కాబట్టి నేను పాస్ అయిపోతాయి. ఎలాగోలా పాస్ అయిపోయి సర్టిఫికేట్ నాకు వచ్చేస్తుంది. అది నా ప్రాబ్లం కాదు. సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాకపోతే నేను ఏమి సాఫ్ట్వేర్ జాబ్ చేయను. నాకు అది తెలుసు. ఎందుకంటే నాకు స్కిల్ లేదు. ఆ స్కిల్స్ కూడా నేను ఎక్కించుకోలేను. నాకు స్కిల్ ఏంటంటే బిజినెస్. నేను బిజినెస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా. సో స్టార్టింగ్ జాబ్ తెచ్చుకుంటా, ఏదో ఒక జాబ్. సింపుల్, మనకి నార్మల్ జాబ్స్ అయితే వచ్చేస్తాయండి, ప్రాబ్లం లేదు. నార్మల్ జాబ్స్ అన్ని బాగానే వచ్చేస్తాయి. 25K 30K కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం కాదు అదంతా. బట్ సాఫ్ట్వేర్లో రాదు నాకైతే. సో నేను ఇంకా బిజినెస్ చేస్తాను. సో ఒక 1 year జాబ్ చేసుకొని తర్వాత బిజినెస్ అయితే పెట్టుకుంటా. సో ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే సెకండ్ సోర్స్ కూడా ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడులాగా ఇప్పుడు లేదు సిచ్యువేషన్లో. పుట్టిన ప్రతి ఓడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలని చూస్తున్నాడు. అందరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వస్తే మిగతా జాబులు అంతా ఏమైపోవాలి? ఆలోచించండి. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అండి. మీరే థింక్ చేయండి ఒకసారి. ఇప్పుడు అది కాకుండా ఏఐ టెక్నాలజీస్ వచ్చేసినాయి, అన్ని ఏఐ చేసేస్తా ఉంది. సో కాబట్టి మనుషులకి జాబులు తగ్గిపోతాయి. 10 మంది చేయాల్సిన ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే 10 మంది అన్నా ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఇద్దరు ఉన్నా కానీ చాలా వెబ్సైట్ డెవలప్ అయిపోతుంది ఏఐ టెక్నాలజీస్ యూస్ చేసుకొని. ఒకరు కూడా చేసేస్తా ఉన్నారు. సో ఏఐ వల్ల అయితే నష్టం అయితే ఉందండి. ఎలా అంటే మీకు శాలరీస్ ఇచ్చి దండకు కదా కంపెనీస్ అనేటివి. ఏఐ టెక్నాలజీస్ వాడకుండా వెబ్సైట్ రెడీ అయిపోతుంది. అలాగని చిన్న ఏదో బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో ఒక వెబ్సైట్ కోడింగే ఇచ్చేస్తా ఉంది. ఓకేనా? బేసిక్ వెబ్సైట్స్ అన్ని క్రియేట్ చేసేస్తుంది. సో దీన్ని బట్టి మీరు మంచిగా నాలెడ్జ్ తెచ్చుకొని మంచి స్కిల్స్ అయితే నేర్చుకుంటేనే మీకు జాబ్స్ ఉంటాయండి. సీరియస్లీ చెప్తున్నా. లేదు అంటారా, మీరు వేరే ఆప్షన్స్ చూసుకోవడం చాలా బెటర్. రియాలిటీ చెప్తున్నా. కాబట్టి మంచిగా స్కిల్స్ పెంచుకోండి, జాబ్ తెచ్చుకోండి, మీ ఫ్యామిలీని పోషించండి. ఇదే అండి నేను చెప్పేది. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.